హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీలోకి వెళ్తే, మనిషి చేసే ప్రతి తప్పుకు క్షమాపణ ఉంటుంది, కానీ కొన్ని తప్పులకు క్షమాపణ కూడా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ తప్పుల వల్ల జరిగే పరిణామాలు తప్పు చేసిన ఆ మనిషిని మాత్రమే కాదు, చుట్టూ ఉన్నవారిని మరియు వారి ఊరిని కూడా మింగేస్తుంది. నేను చేసిన అలాంటి తప్పు గురించి ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా పేరు కార్తిక్. ఇది నా కథ. నేను చేసిన తప్పుకు ఒక ఊరు మొత్తం నష్టపోయిన కథ. ఇది తెలంగాణ సరిహద్దుల్లో ఒక చిన్న గ్రామంలో జరిగిన కథ. ఆ ఊరి పేరు కంతాలపల్లి. చుట్టూ అడవులు మధ్యలో ఉండే ఈ చిన్న ఊరు, మొత్తం కలిపి 100 కుటుంబాలు కూడా ఉండని ఈ చిన్న ఊరు పగటి వేళలో చుట్టూ అడవులతో చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ రాత్రి వచ్చేసరికి ఊరు మొత్తం ఎవరో బంధించేసినట్టుగా నిశ్శబ్దంగా మారిపోతుంది. నోట్లోంచి మాట కూడా బయటికి రాకుండా తలుపులు వేసుకొని కూర్చుంటారు రాత్రంతా. 8 గంటలు అయిందంటే చాలు, ఊరిలో బయట ఒక్కొక్క పిల్లవాడు కూడా కనిపించడు. ఇంతకీ వారంతా భయపడేది ఒక చెట్టుకు. మీరు విన్నది నిజమే, వారందరూ భయపడేది ఒక పెద్ద మర్రి చెట్టుకు. ఊరి చివరన ఉన్న చౌరస్తాలో ఆ పెద్ద మర్రి చెట్టు, దానిని దయ్యం చెట్టు అని కూడా అంటారు. అసలు విషయం ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆ చెట్టు కింద ఒక మంత్రగత్తె ఉండేదట. ఆమె ఏవో కారణాలతో ఆ మర్రి చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయిందంట. ఆమె చనిపోయే ముందు ఈ ఊరిని శపించిందని ఆ ఊరిలో ఉన్న పూజారి మరియు కొందరు గ్రామ పెద్దలు కలిసి ఆమె ఆత్మను బంధించి ఆ చెట్టుకు ఒక మూటలో బంధించారని అంటారు అక్కడి వాళ్ళు. అసలు ఇంతకీ నాకు ఆ ఊరికి, ఆ పెద్ద మర్రి చెట్టుకు సంబంధం ఏంటంటే, సరిగ్గా 3 నెలల క్రితం మా నాన్నగారికి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన పోస్ట్మెన్గా ఉద్యోగం చేస్తున్నారు. హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న నేను పరీక్షలు పూర్తి చేసుకొని మొదటిసారి ఆ ఊరికి నా స్నేహితుడితో పాటు చేరుకున్నాను. అలా ఊరికి చేరుకున్న నేను ఆ ఊరిలో తిరిగి వద్దామని బయలుదేరాను. నా స్నేహితుడితో పాటు ఊరిలోకి వెళ్ళాక అక్కడ ఊరిలో కొందరు మా వయసు ఉన్న కుర్రాళ్ళు కనిపించారు. వారితో పరిచయం చేసుకొని మాట్లాడుతున్నాను. అలా మాటల మధ్యలో వారు ఆ పెద్ద మర్రి చెట్టు గురించి, ఆ మంత్రగత్తె గురించి, రాత్రి 8 గంటలు దాటితే ఎవరు బయటికి రాకూడదని ఆ ఊర్లో జరిగే విషయాలు మాతో చెప్పారు. అవన్నీ విన్నా నాకు చాలా నవ్వొచ్చింది. అసలే కుర్రతనం, పైగా చిన్నతనం నుండి హాస్టల్లో ఉంటున్నా. నాకు పెద్దగా భయం ఉండేది కాదు. అలా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న నేను, నా స్నేహితుడు రాత్రి ఆ మర్రి చెట్టు గురించి మాట్లాడుతూ, నా స్నేహితుడు ఈ ఊర్లో వాళ్ళు చాలా పిరికి వాళ్ళు, వాళ్ళకి మనం ఏంటో చూపియాలి. ఈరోజు రాత్రి 11 గంటలకు మనం ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని రేపు వాళ్ళకి చూపిద్దాం, వాళ్ళకి మనమేంటో అర్థమవుతుంది అని అనుకున్నాం. అలా ఇద్దరం రాత్రి 11 గంటలకు ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాం. చుట్టూ అడవి, పైగా రాత్రి చల్లని గాలి వస్తుంది. కానీ ఆ మర్రి చెట్టుకు ఉన్న ఒక్క ఆకు కూడా ఆ గాలికి కదలడం లేదు. ఆ చెట్టంతా క్రింద ఎండిపోయిన చెట్టు ఆకులతో ఉంది. చాలా భయంకరంగా ఉంది. అలా ఫోన్లో సెల్ఫీ తీసుకుందామని కెమెరా ఆన్ చేసి సెల్ఫీ తీస్తుంటే, ఫోన్లో మా వెనక ఆ చెట్టుకి ఒక ఎర్రటి మూట కట్టినట్టుగా కనిపించింది. అది మాత్రమే ఒక్కసారిగా గాలికి కదులుతుంది. ఇంతకీ ఏంటా అని చూద్దామని నేను, నా స్నేహితుడు
ఆ మూటను కిందకి తీసి ఓపెన్ చేసి చూశాను. అందులో ఒక గొలుసు లాంటిది కనిపించింది. దానిని చేత్తో తాకగానే ఒక్కసారిగా భయంకరంగా గాలి వీచింది. ఆ గాలికి చెట్టంతా బాగా ఊగసాగింది. అలా భయంకరమైన గాలిలో మాకు ఆ చెట్టుని చూసేసరికి చాలా భయం వేసింది. భయంతో ఇద్దరం అక్కడి నుంచి పరుగులు తీశాము. నా స్నేహితుడు నాకంటే ముందే పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్ళాక చీకట్లో నాకు కనిపించకుండా పోయాడు. అలా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తున్న నేను చివరికి ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకోగానే మా నాన్న ఎదురయ్యారు. ఈ రాత్రి టైంలో ఎక్కడి నుంచి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని నన్ను తిట్టి లోపలికి తీసుకువెళ్ళారు. నా స్నేహితుడి గురించి అడగ్గా మేము ఇప్పుడే పడుకొని లేచాము, ఎవరు రాలేదు, నీ గురించి లేచి బయటికి వస్తుంటే నువ్వే ఎదురొచ్చావు అని చెప్పి నాకు చెప్పారు. లోపల వాడి బ్యాగ్ కూడా లేకపోవడంతో భయంతో వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడేమో అని అనుకున్నాను. సరే అని నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఇక అప్పుడు మొదలైంది. సరిగ్గా రాత్రి 2 గంటలు అవుతుంది. నా రూమ్లో ఎవరో తిరుగుతున్నట్లు, నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నేను నిద్రలోంచి లేచి కళ్ళు తెరిచి చూస్తే పడుకున్న నాపై ఏదో నల్లని నీడలాంటి ఆకారం కూర్చొని ఉంది. దాని కళ్ళు మాత్రం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాను. కానీ నా అరుపులు నా గది దాటి బయటికి వెళ్ళలేదు. కళ్ళు తెరిస్తే అంతా నార్మల్గా అనిపించింది. లైట్ వేసి చూశాను, ఏమీ లేదు. సరే అని పీడకల అయి ఉంటుందని అనుకొని సరే ముఖం కడుక్కొని మళ్ళీ పడుకుందామని ముఖం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళాను. అలా నీళ్ళ కోసం బకెట్లోకి చూసిన నాకు నా ప్రతిబింబం బదులుగా సగం కొల్లిపోయిన స్త్రీ ముఖం కనిపించింది. వెంటనే పరుగు తీసి మా నాన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నాను. ఆ రాత్రంతా అలా భయంతో గడిచింది. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే బయట అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుకున్నట్లు కనిపించారు. ఏంటా అని అడగగా నిన్న రాత్రి చాలామంది ఇళ్లలో ఆవులు, కోళ్ళు, మేకలు రక్తం కక్కుకొని చనిపోయాయి. ఏం జరిగిందో తెలియక అందరూ భయపడుతున్నారు అని చెప్పారు. అలా భయంతో ఉన్న ఊరు వాళ్ళంతా ఆ ఊరిలో ఉన్న ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళారు. అతను ఊళ్ళో వాళ్ళకి ఏదైనా గాలి తూలి సోకితే తావీదులు కట్టే వ్యక్తి. ఆయన ఊళ్ళో వాళ్ళందరితో అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఊరికేదో కీడు జరగబోతున్నట్లుగా అనిపిస్తుంది అని హెచ్చరించి పంపించేశాడు. అప్పుడు అతను నా వైపు దీర్ఘంగా చూస్తూ ఉండడంతో అందరూ వెళ్ళాక నేను ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాను. రాత్రి నాకు దొరికిన గొలుసు అతనికి చూపించడంతో ఆయన ఒక్కసారిగా భయంతో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, దీనివల్ల ఊరు మొత్తం వల్లకాడవుతుంది అని నాపై కేకలు వేశాడు. ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఆ గొలుసు ఆ చెట్టు దగ్గరే వదిలేద్దామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. అలా గొలుసు వేయడానికి నేను ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాను. ఆ చెట్టు మొదట్లో ఆ గొలుసును పడేసి తిరిగి వద్దామని బయలుదేరాను. అప్పుడు నాకు చెట్టుపై ఏదో కదులుతున్నట్టు అనిపించడంతో ఆ చెట్టుపైకి చూశాను. ఒక్కసారిగా ఆ పైన ఉన్నదాన్ని చూసి నేను భయంతో కింద పడిపోయాను. ఇంతకీ ఆ పైన ఉంది ఏంటంటే ఆ చెట్టుపై నా స్నేహితుడి శవం వేలాడుతూ కనిపించింది. ఒక్కసారిగా నేను భయంతో ఏం చేయాలో అర్థం కాక కుప్పకూలిపోయి అలానే ఉన్నాను. భయంతో ఏడుస్తున్న నాకు ఒక్కసారిగా ఆ చెట్టు నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అది ఒక స్త్రీ గొంతులో నాతో మాట్లాడుతుంది. 100 ఏళ్ళుగా బందీగా ఉన్న నాకు నువ్వు విడుదల చేశావు. నువ్వు ఇక నుంచి ఈ ఊరిలోనే ఉంటావు. ఈ ఊరు మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది అని భయంకరమైన గొంతుతో
అంటూ నవ్వుతుంది. అలా ఒక్కసారిగా నేను చేసిన తప్పుకి ఆ ఊరు మొత్తం ప్రమాదంలో పడింది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ పెద్ద మర్రి చెట్టు యొక్క రహస్యం ఏంటి? నేను ఎలా తప్పించుకున్నాను తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.